హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్ డేస్. ఈరోజు మనం చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసే సొరకాయ హల్వా చేయబోతున్నాం. ముందుగా దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం. సొరకాయ, నెయ్యి, పంచదార, ఇలాచి, పాలు, ఇంకా డ్రై ఫ్రూట్స్. ముందుగా సొరకాయ పీల్ చేసుకొని దాన్ని 8 పీసెస్గా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసిన పీసెస్ నంతా గ్రేటర్తో పెద్దగా గ్రేట్ చేసుకుంటున్నాను. డ్రై ఫ్రూట్స్ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక వెజిల్లో 4 స్పూన్స్ దాకా గీ వేసుకొని మీడియం ఫ్లేమ్లో సొరకాయను వేసి కుక్ చేసుకోవాలి. సొరకాయ కాస్త ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గీ రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ వేసి ఒక 5 సెకండ్స్ వరకు కలుపుకోవాలి. ఒక కప్పు పాలలో చిటికెడు బేకింగ్ సోడా వేసి ఆ పాలను కుక్ చేసుకుంటున్న సొరకాయ తురుములోకి వేసుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో కుక్ చేస్తూ ఉంటే పాలన్నీ సొరకాయలోకి అబ్జర్బ్ అవుతాయి. ఇలా పాలు దగ్గరికి రావడానికి ఒక 10 to 15 మినిట్స్ వరకు అయితే టైం పడుతుంది. పాలైతే చిక్కగా అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్ వరకు షుగర్ యాడ్ చేసి కలుపుకుంటున్నాను. షుగర్తో పాటు ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాను. షుగర్ కరిగేదాకా కలుపుకొని ఆప్షనల్గా 1 స్పూన్ గీ యాడ్ చేసుకొని కలుపుకోవచ్చు.